ఆసీనుడవై ఉన్న మా పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప దేవ, ఈ చల్లటి రాత్రికాల సమయంలో ఈ వాక్యాన్ని ధ్యానించడానికి చిన్న మందగా మేము చేరి యెహోషువ గ్రంథాన్ని పరిశీలిస్తూ ఉండగా గడిచిన కాలంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి స్తోత్రాలు. ఈరోజు కూడా మీ జ్ఞానవాక్కులు మేము నేర్చుకొని మా బ్రతుకులు క్రీస్తులో సరిచేసుకోవటానికి ఏ మాటలు మాకు అవసరమో వాటిని మీ ఆత్మ సహాయముతో మాకు తెలియచేయమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి, ఆమెన్. చేరువచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మనం యెహోషువ గ్రంథంలో 6 అధ్యాయాలు కంప్లీట్ చేసుకున్నాం. 7వ అధ్యాయము మనం ధ్యానం చేద్దాం. 7వ అధ్యాయము 1వ వచనం. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యోధా గోత్రములో జరహు మునిమనుమడును జబ్ది మనుమడును కర్మీ కుమారునైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకొనెను గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించెను. ఇక్కడ యెరికో పట్టణం మీదకి వెళ్ళండి, యుద్ధం చేయండి, ఆ పట్టణాన్ని నేను శపించాను. దేవుడు చెప్పిన మాట యెహోషువ గారికి. ఆ పట్టణాన్ని ఏం చేశాడంట? శపించాడు. దానిలో మీరు ఏది తెచ్చుకోవద్దు. దేవుని మాట వినటమే మనిషి చేయాల్సిన పని. దేవుడు ఏ సమయంలో ఏది చెబితే అది పాటించటమే మన పని. ఆ రోజు ఇశ్రాయేలీయులకు చెప్పిన మాట ఏంటంటే, మీరు యెరికో పట్టణం మీద దాన్ని జయిస్తారు, నేనే దాన్ని మీకు అప్పగించాను అని 6 రోజులు, రోజు ఒకసారి 6 దినాలు ఆ యెరికో పట్టణం చుట్టూ తిరగటం, 7వ దినాన 7 సార్లు ఆ పట్టణం చుట్టూ తిరగటం, యాజకులు బోర్లు ఊదటం, అందరూ పెద్ద ఆర్భాటంతో కేకలు వేయగా యెరికో కూడా కూలిపోయింది. వెంటనే దానిలోకి వెళ్ళారు. వెళ్ళి అంతా కొల్లగొట్టుకొని వాళ్ళందరినీ చంపేసి పట్టణాన్ని తగలబెట్టారు. ఇంకెవరూ దాన్ని కట్టకూడదని యెహోషువ గారు ఫైనల్గా వారికి చెప్పిన సందర్భం మనం విన్నాం. ఇప్పుడు చెప్తున్న మాట ఏంటంటే, అందులో నుంచి శపితమైన దాన్ని మీలో ఒకళ్ళు తెచ్చారు, అంటే అందులో నుంచి ఏమీ తేకూడదు అన్నాడు. అలాంటిది ఒక వ్యక్తి తీసుకొని వచ్చాడు. అందువల్ల ఇశ్రాయేల్ అందరి మీదకి శాపం వచ్చింది. ఈరోజు ఆ పద్ధతి లేదు కాబట్టి మనం బతికిపోయాం. ఇశ్రాయేల్ సమాజం 6 లక్షల మంది కాల్బనం, పాతోళ్ళందరూ చనిపోయారు. ఇప్పుడు కొత్త తరం కనాను దేశంలో ఎంటర్ అయింది. ఈ కొత్త తరంలో దేవుడు ఒక్కడు చేసిన తప్పుకి, పాత తరంలో కూడా అదే చేశాడు, ఆ సమాజం మొత్తానికి తెగులు వచ్చింది, సమాజం మొత్తానికి కీడొచ్చింది. అంటే సంఘములో ఒక వ్యక్తి తప్పు చేస్తే అందరికీ ప్రమాదకరంగా ఆ రోజుల్లో దేవుడు పెట్టాడు. ఇప్పుడు ఆ పద్ధతి లేదు. ఎవరు పాపం చేస్తే, ఎవరు తప్పు చేస్తే అది వాళ్ళకే వర్తించింది. ఆ కుటుంబ సభ్యులకు కానీ, చుట్టుపక్కల ఉన్నవారికి కానీ, తిరిగి మిగిలిన సహోదరులకి ఎవరికి వర్తించే పరిస్థితి లేదు. కాబట్టి మనం బతికిపోయాం. లేకపోతే ప్రతి సంఘము అతలకుతలం అయిపోయేది. తెగుళ్ళతో, భయంకరంగా రోగాలతో నాశనానికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు అక్కడ ఒక వ్యక్తి తెచ్చుకున్నాడు కొన్ని వస్తువులు. దానివలన ఎవరని దేవుడు డైరెక్ట్గా పేరు చెప్పకుండా ఒక్కొక్కరిని ప్రవేశపెడుతున్నారు. ఇశ్రాయేల్లో 12 గోత్రాలని ప్రవేశపెట్టినప్పుడు యోధా గోత్రం దొరికింది. యోధా గోత్రంలో ఎవరు దొరికారంటే జరహు మునిమనవడు దొరికాడు. జరహు అంటే చిగురు అని అర్థం. జరహు అంటే చిగురు. రాసుకోండి. జరహు మునిమనవుడు అంటే చిగురుకు మునిమనవుడు. జబ్ది దొరికాడు. జబ్ది అంటే నా కట్నము. జబ్ది అంటే నా కట్నము. చిగురికి నా కట్నం అనే వ్యక్తి దొరికాడు. జబ్ది దొరికాడు. జబ్ది మనవడును కర్మీ కుమారుడు. జబ్ది మనవడు పేరు కర్మీ. కర్మీ అంటే ద్రాక్ష తోట మాలి. కర్మీ అంటే ద్రాక్ష తోట మాలి దొరికాడు. ఈ కర్మీ కుమారుడు ఆకాను. ఆకాను అంటే ప్రజలను బాధించువాడు. ఆకాను అంటే
ప్రజలను బాధించువాడు. ఇప్పుడు 4వ తరం ఎవరికి? యోధా గోత్రంలో జరహుకి జబ్ది, జబ్దికి కర్మి, కర్మికి ఆకాను. వాళ్ళ ముత్తాత దగ్గర నుంచి తీసుకొచ్చాడు దేవుడు. దావీదు గారు కూడా అదే వంశంలో ఉన్నారు కదా, యూదా గోత్రం. అందులో జరహు మనవడు, జరహు కొడుకు జబ్ది, కర్మి కుమారుడు ఆకాను. శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్న గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపగించెను. యెహోషువ, మీరు వెళ్ళి దేశమును వేగు చూడుడని చెప్పి బేతోయిలు తూర్పు దిక్కున బెతావేను దగ్గరనున్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా. అది అట్లా పెట్టాడు. ఏది శపితమైన దానిలో ఒక వ్యక్తి పలాంది తెచ్చాడు అన్న విషయం పక్కన పెట్టి, నెక్స్ట్ యెహోషువ గారు ఏం చేశారంటే, యెరికో మీద దాడి అయిపోయింది, నెక్స్ట్ హాయి అనే ప్రాంతం ఉంది, మీరు వెళ్ళి దేశమును వేగు చూడని చెప్పి బేతేలు తూర్పు దిక్కుననున్న బెతావేను దగ్గరనున్న హాయి. బేతేలు అంటే దేవుని నివాసము అని అర్థం. బేతేలు అంటే దేవుని నివాసము. బేతేలుకు తూర్పు దిక్కుననున్న బేతావేను అంటే శూన్య నివాసము. బేతావేను అంటే శూన్య నివాసము. దాని దగ్గర ఉన్న హాయి అను పురమునకు యెరికో నుండి వేగుల వారిని పంపగా. హాయి అను పురము అంటే కుప్ప అని అర్థం. హాయి అంటే హాయి అనే పురం, కుప్ప అని అర్థం. అక్కడికి వేగుల వారిని పంపగా వారు వెళ్ళి హాయి పురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగా ఉన్నారు కదా అండి. వినండి, యెరికో పట్టణం మీద విజయం సాధించారు. చాలా పెద్ద పట్టణం అది, చుట్టూ పెద్ద ప్రహరీ కూడా ఉంది, అది కూడా వీళ్ళ అరుపులకి కూలింది. నెక్స్ట్ హాయి అనే ప్రాంతానికి వెళ్ళి ఒకసారి ఆ ప్రాంతంలో ఎంతమంది ఉంటారు ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కనుక్కొని రండి వేగులు వారిని పంపించాడు. యెరికోకి ఎలా పంపించాడో ఇద్దరిని అలాగే పంపిస్తే వెళ్ళొచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే, పెద్ద ఏమి లేదండి, అక్కడ ఎక్కువ మంది ఏమీ లేరు, 3,000 మంది వెళ్తే చాలు, ఈజీగా వాళ్ళని మనం ఓడించవచ్చు. ఎంతమంది అనవసరంగా వెళ్ళిపోయి ఆర్భాటంగా శ్రమ వేస్తూ రిస్క్ ఎందుకు అంత అని యెహోషువ గారికి సలహా చెప్పాడు. ఇప్పుడు యెహోషువ గారైనా ఏం చేయాలంటే వాస్తవంగా దేవుడిని అడగాలి. వెళ్ళొచ్చిన సమాచారం ఎంతవరకు నిజం ఏంటి అనేది దేవుడిని అడగాలి. యెహోషువ గారు కూడా అడగలేదు. అడగకపోవటం వల్ల జరిగిన నష్టం చూడండి. 3వ వచనం, హాయిపురమును వేగు చూచి యెహోషువ యొద్దకు తిరిగి వచ్చి, జనులందరినీ వెళ్ళనీయకము, 2-3 వేల మంది వెళ్ళి హాయిని పట్టుకొనవచ్చును. జనులందరూ ప్రయాసపడి అక్కడికి వెళ్ళనేలా, హాయి వారు కొద్దిగానున్నారు కదా అంది. కాబట్టి జనులలో ఇంచుమించు 3,000 మంది అక్కడికి వెళ్ళిరి కానీ హాయి వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. అప్పుడు హాయి వారు వారిలో 36 మనుషులను హతము చేసిరి, మరియు తమ గవిని యొద్ద నుండి హెబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. హేబారీము అంటే మొక్కలు అని అర్థం. హేబారీము వరకు, షేబారీము వరకు వారిని తరిమి మోరాదులో వారిని హతము చేసిరి. కాబట్టి జనుల గుండెలు కరిగి నీరైపోయాను. వీళ్ళు వెళ్ళి వేల మందిని చంపారు. కానీ వీళ్ళల్లో అడగకుండా వెళ్ళినందుకు 3,000 మంది చాలే అని వాళ్ళు చెప్పినందుకు 3,000 మంది వెళ్ళటం వల్ల వాళ్ళు తరిమి ఎంతమందిని చంపారంట? 36,000 మందిని చంపగానే వీళ్ళకి భయం పుట్టుకుంది. 36 మందిని చంపగానే వీళ్ళకి భయం వేసింది. ఇదేంటి, దేవుడు మనకు వాళ్ళని అప్పచెబుతానన్నాడు కదా, మరి మనమేంటి అంతమందిని చంపేయం కదా, వీళ్ళ ముందు ఎందుకు ఓడిపోయామని అందరికీ భయం పట్టుకుంది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏదైనా దేవుడి సహాయంతో మనం చేస్తున్న యుద్ధం అనేది వీళ్ళు ఆలోచించుకొని చేయాలి. వీళ్ళ శరీర బలాన్ని బట్టి కానీ వీళ్ళ తెలివితేటలను బట్టి కానీ వాళ్ళు జయం పొందల. ఎందుకంటే యెరికోలో ఉన్నవాళ్ళు వీళ్ళకంటే చాలా హైటు, మంచి పర్సనాలిటీ, బలాజ్యులు. కాబట్టి ఆ 7 జాతుల వారు భయంకరమైన బలాజ్యులు. కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్న ఎవరిని వీళ్ళు జయించలేరు వాస్తవంగా అయితే. అలాంటిది వీళ్ళు ఎలా జయించగలిగారంటే, వీళ్ళకంటే ముందుగా ఎవరు వెళ్తున్నారు? దూత, దేవుడే సైన్యాన్ని పంపించి వాళ్ళతో యుద్ధం చేయిస్తున్నాడు. ఈ విషయం మర్చిపోయి
వాళ్ళు తక్కువగా ఉన్నారు కాబట్టి మనం తక్కువ మంది వెళితే చాలు అని మనిషి ఆలోచన చేయటం జరిగింది ఇక్కడ. ఇది సొంత ఆలోచన. ఇలాంటి సందర్భాలు మన జీవితంలో కూడా ఎదురవుతూ ఉంటాయి. శత్రువు ఎవరు? మనకు శత్రువు ఎవరు? సాతాను. ఎదుటోళ్ళు కాదు, పక్కింటోళ్ళు కాదు, పొరుగోడు కాదు, పక్క దేశం వాళ్ళు కాదు, హైందవ సహోదరులు, ముస్లిం సహోదరులు అంతకంటే కాదు. మన శత్రువు సాతాను. సాతాను సంబంధులు ఉంటారు. ఆ వ్యక్తిని చూడకూడదు, అతను వెనకున్న సాతాను యొక్క క్రియలను మనం చూడాలి. ఇప్పుడు వాళ్ళతో మనం వాక్యం ద్వారా యుద్ధం చేయాలంటే మనం ఎవరి సహాయంతో చేయాలి? దేవుని సహాయంతో చేయాలి. అలానే మనం ఏమి చదవకుండా ఏమి నేర్చుకోకుండా దేవుడే నాకే సహాయం చేయి అని అంటే ఆ రోజుల్లో లాగా ఈరోజు చేయడు దేవుడు. మనం అన్నీ నేర్చుకొని వాక్యానుసారంగా బతుకుతూ ఇప్పుడు ఆయన సహాయాన్ని కోరుకొని ఆ వ్యక్తితో మనం మాట్లాడవచ్చు. అది మనం మాటలతోనే యుద్ధం. మనం కత్తులు, కటారులు, గొడ్డళ్ళు, కొడవలు, బాంబులు పెట్టేవాళ్ళం కాదు. మన యుద్ధం ఏంటి? దేంతో? వాక్యంతో. అవతల వాడు చిన్నవాడు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఇక్కడ మన బలాన్ని మనం ఆధారం చేసుకోకుండా దేవుని సహాయంతో మనం వారితో యుద్ధం చేస్తే ఖచ్చితంగా విజయం మనదే అవుతుంది. నా ముందు ఆడు బచ్చాగాడు, ఆడిదే ఉంది ఆఫ్టర్ ఆల్ అని మనం దూసుకొని వెళ్ళామనుకోండి, ఇదిగో హాయి మీదకి వెళ్ళి 36 మంది చనిపోయినట్టుగా ఇది మన బతుకు. అంటే చిన్న చూపు చూడటం అంటారు. హాయి పట్టణం మీదకి వెళ్ళి ఏమయ్యారు? 36 మంది హతమైపోయారు, బలైపోయారు. కాబట్టి దేవుడి మీద ఆధారపడాలి తప్ప మన మీద మనం, మనుషుల మీద మనం అస్సలు ఆధారపడకూడదు. చదువుదాం. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలు పెద్దలందరూ సాయంకాలం వరకు యెహోవా మందసమును ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింప చేయునట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకు ఈ జనులను యోర్దాను నువ్వెందుకు దాటించితివి? ఎందుకు అంత భక్తుడు కదా యెహోషువ గారు. మోషే గారి చేతి కింద దాదాపు 40 సంవత్సరాలు అణిగి ఉండి ఈరోజు దేవుడి దయ వల్ల నాయకుడైన వాడు, చిన్న యుద్ధం జరిగితే ఆ యుద్ధంలో 36 మంది ఇశ్రాయేలీయులు చనిపోతే ఈయన ఏమంటున్నాడు దేవుడితో? ఎందుకయ్యా నది దాటించావు? ఇలా చంపేయటానికేనా? మిగతా ఇశ్రాయేలీయులు ఇంకెంత కుంగిపోయి ఉంటారు? యెహోషువ గారే ఈ మాట అన్నాడంటే, అంటే సమస్య వచ్చినప్పుడు మన భక్తి ఏంటో అప్పుడు కనపడింది, బయటపడింది. ఎందుకు మమ్మల్ని యోర్దాను దాటించామని యెహోషువ గారు దేవుడితో ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 7వ వచనం. అయ్యో ప్రభువా యెహోవా, మమ్మను నశింప చేయనట్లు అమోరీయుల చేతికి మమ్మను అప్పగించుటకును ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలువలేక వెనుకకు తిరిగినందుకు నీవేమి చెప్పగలవు? నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎళ్ళ ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా, వీళ్ళ చేతిలోనే మేము ఓడిపోయాం, మిగతా వాళ్ళు ఉన్నారుగా, వీళ్ళందరూ మమ్మల్ని చుట్టుకొని సర్వనాశనం చేసేస్తాడు కదా. ఒక్కడి ముందు ఓడిపోయాం అనుకోండి, ఇక అందరి ముందు అలసే. ఒకళ్ళ దగ్గర మనం దొరికిపోయాం అనుకోండి విషయంలో, ఇక అందరూ దాన్ని పట్టుకొని మనల్ని చులకనగా చూస్తారు. ఒకళ్ళ దగ్గర గెలిస్తే మీకు తెలుసు కదా, ఒక మర్డర్ చేసినోడికి అందరూ భయపడతారు కదా. మనం ప్రతి వాళ్ళ చేత తన్నులు ఏంటంటే అందరూ కొడతారు. ఇది సహజం. ఇప్పుడు వీళ్ళు గెలిచారు ఒకసారి, తర్వాత ఓడిపోయారు. గెలవటం వల్ల చుట్టుపక్కల రాజ్యాల వారి రాజులందరికీ భయం వేసింది. ఇక్కడ ఓడిపోవటం వల్ల వీళ్ళకేమనిపించింది? చుట్టుపక్కల వాళ్ళకి, ఓహో హాయి పట్టణంతోనే వీళ్ళు ఓడిపోయారంటే మన బలం ఇంకా ఎక్కువ కాబట్టి ఈజీగా వాళ్ళని చంపేయచ్చని మొత్తం వచ్చి చంపేస్తారు. ఇప్పుడు మేమంతా చనిపోతే నీకే కదా అవమానం, ఇప్పుడు నువ్వేం సమాధానం చెబుతావు అని దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు యెహోషువ గారు. ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపికొందువు. ఇశ్రాయేలు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామాన్లో దాచి ఉంచుకొని ఉన్నారు. అసలు విషయం ఇప్పుడు చెప్పాడు దేవుడు. వాళ్ళు ఎందుకు ఓడిపోయారో తెలుసా? మీలో శాపం ఉంది. ఆ ఎరుకో పట్టణం శపించానయ్యా, అందులో నుంచి పూచిక పళ్ళు కూడా తీసుకురావద్దని నేను చెబితే మీరు వినకుండా మీలో ఒకడు
శపితమైన ఆ యెరికో పట్టణం నుంచి కొన్ని వస్తువులు తెచ్చుకున్నాడు, అందుకే మీరు ఓడిపోయారు. అంటే అన్ని విషయాల్లో మనం పాటించిన వాక్య విషయంలో ఒక్క విషయంలో ఫెయిల్ అయ్యామనుకోండి, జనాలు ఏది చూస్తారు? ఆ ఫెయిల్యూరే చూస్తాడు. ఓ చెప్పాలయ్యా, ఇట్లా చేసావు అట్లా చేసావు అంటారు. అన్ని పాటించినోడే ఒక్క విషయంలో ఫెయిల్ అయితేనే ఇలా అయితే, అసలు ఏమీ పాటించకుండా అక్కడక్కడ కొన్ని పాటించేవాడు పరిస్థితి ఏంటి? మనకి ఎలా ఉంటుందంటే 2-3 పాటించి అప్పుడు అవి చేశాను కదా, ఇప్పుడు ఇవి చేశాను కదా అని డప్పాలు కొట్టుకుంటాం, చేసిన వాటిని గొప్పగా చెప్పుకొని. యెరికో పట్టణాన్ని జయించిన వాళ్ళకే హాయి మీద తికాణం లేదు. హాయి మీద ఓడిపోవటానికి కారణం ఏంటంటే యెరికో పట్టణంలో నుంచి ఒకడు తెచ్చాడు, అందరు తెచ్చుకోలేదు. పైగా పట్టణంలో ఉన్న వాటినన్నిటినీ చిన్నలు మొదలుకొని పెద్దలు స్త్రీలు మొత్తాన్ని చంపేశారు. పట్టణం తగలబెడితే ఇక్కడ చిన్న ప్రాంతమైన హాయి మీద ఓడిపోవటానికి కారణం ఒక్కడు చేసిన తప్పు. ఈరోజు క్రైస్తవుల మీద తిరుగుబాట్లు మన తెలంగాణలో భయంకరంగా చర్చిలోనికి వెళ్ళి చిన్న పెద్ద చిన్నపిల్లలు స్త్రీలనే భేదం లేకుండా కర్రలు రాడ్లు తీసుకొని భయంకరంగా తలకాయలు బాలగొట్టారంట, చేతులు విరగొట్టారంట. ఎందుకు అంత చిన్న చూపు క్రైస్తవుల మీద? ఎందుకు అంత వాళ్ళ కోపం చెప్పండి? క్రైస్తవుల్లో ఎక్కువ మంది తప్పు చేస్తున్నారు. క్రైస్తవుల్లో ఎక్కువ మంది క్రీస్తు చూపించాల్సిన ప్రేమ చూపించట్లా. ఎక్కువ పర్సెంట్ యేసుక్రీస్తు వారిని నమ్ముకోవటానికి కారణం ఏంటంటే స్వస్థతలు, ఆరోగ్యాలు బాగుంటాయి, ఆస్తులు కలిసి వస్తాయి, విదేశీ సొమ్ము వచ్చిందనే ఒక అపవాది ఈరోజు క్రైస్తవుల మీద ఉంది. డబ్బు కోసం వ్యాపారం చేసినట్టుగా డబ్బు కోసం ప్రభువులోకి మత మార్పిడి చేస్తున్నారు అనే ఒక నింద క్రైస్తవుల మీద ఉండటం వెనుక కారణం ఏంటంటే అందులో ఎంతో కొంత సత్యం లేకపోలే ఉండటాన్ని బట్టి అదే విషయం బయట వాళ్ళకి అర్థమైంది. అందుకే క్రైస్తవులు ఎలాంటి వారో క్రీస్తు బోధ ఏంటో వాళ్ళకి అర్థం కాలేదు, అందుకే దాడులు జరుగుతున్నాయి. ఆ రోజు ఇశ్రాయేల్ పరిస్థితి కూడా అంతే. ఎందుకు ఓడిపోయారంటే ఒక్కడు చేసిన తప్పు. ఈరోజు ఎక్కువ మంది చేస్తున్న తప్పు వల్ల అపార్థం అయ్యాడు క్రీస్తు. ఆ రోజు ఒక్కడు చేసిన తప్పు వల్ల ఇశ్రాయేలీలందరికీ శాపం వచ్చింది. ఆ శాపానికి బలి 36 ఇశ్రాయేలీలు. ఈరోజు సంఘంలో ఎక్కువ మంది శాపగ్రస్తులు ఉన్నారా, ఎక్కువ మంది పరిశుద్ధులుగా ఉన్నవారు ఉన్నారా? ఈరోజు మన సంఘంలో ఎక్కువ మంది శాపగ్రస్తులే. ఎందుకంటే అన్ని విషయాల్లో ఏ వ్యక్తి కరెక్ట్గా లేడు. పరిపూర్ణ స్థితి తర్వాత సంగతి. 50% కూడా ఉండే పరిస్థితి కనపట్ల. ఒక దానిలో ఉంటే ఒక దానిలో ఉండడు, ఒక విషయంలో కనపడితే ఒక విషయంలో ఫెయిల్యూర్. ఆ రోజు ఒక్కడ ఫెయిల్ అయితేనే సమాజం మొత్తానికి చుట్టుకున్న శాపం. ఈరోజు అందరూ ఫెయిల్ అయినా మనకు శాపం రాట్ల. కారణం మనం కృపాకాలంలో ఉన్నాం కాబట్టి. మీలో ఒకటి శపితమైన దాన్ని తెచ్చుకున్నాడు, అందుకే మీరు ఓడిపోయారని చెప్తున్నాడు. ఎన్నో వచనం 12. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలువలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలము చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. ఇప్పుడు ఒక్కడ చేసిన పనికి దేవుడు తోడే పోయిందా ఇశ్రాయేలుకి? ఆ ఒక్కడిని మీరే ఏరేయాలి, నేను కాదు. దేవుడు అంటున్నాడు, ఆ ఒక్కడిని మీలో నుంచి వేరైతే అప్పుడు నేను మీలో గెలుస్తా. అంటే ఇశ్రాయేల్ సమాజం అంతా పరిశుద్ధంగా ఉంది, ఒక్క వ్యక్తి పాపం చేస్తే ఆ ఒక్క వ్యక్తిని బట్టి దేవుడు ఇశ్రాయేల్కి దూరం అయిపోయాడు. ఈరోజు ఎంతమంది పాపం చేస్తున్నా దేవుడు మన సన్నిధి అలాగే ఉంచాడు మనతో. వాళ్ళకి మనకి ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. కృపాకాలంలో క్రీస్తు ద్వారా మనం ఉన్నాం కాబట్టి, క్రీస్తు తర్వాత మనం పుట్టాం కాబట్టి, ఈ కాలంలో ఉన్నాం కాబట్టి అందరం అవిధేయులమైన అందరం ఆకాననే వ్యక్తుల్లాగా మనం ఉన్నా దేవుడు మనల్ని కానక మాంటలేదు. తన దయగలేని దృష్టి మన మీద అలాగే ఉంచాడు. లేకపోతే సమాజం ఏదో ఒక తెగులకి గురైపోయేది. మీరు వాడిని వేరుపరిస్తే కానీ నేను మీకు తోడై ఉండనని చెప్పాడు. 13వ వచనం, నీవు లేచి జనులను పరిశుద్ధపరచి వారితో ఇలాగూ చెప్పుము, రేపటికి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొనుడి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలారా, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు, మీ మధ్య శాపగ్రస్తమైనది ఒకటి కలదు. మీరు దానిని మీ మధ్య ఉండకుండా నిర్మూలము చేయు వరకు మీ శత్రువుల ఎదుట మీరు నిలువలేరు. 40 సంవత్సరాలు అరణ్య ప్రయాణం వేస్తే యోర్దాన్ నదిని దాటడం
వేస్టే. పాపముతో ఉంటే దేవుడి తోడుండదు. ఆ ఒక్కటి నిర్మూలన చేస్తే అప్పుడు నేను మీకు తోడై ఉంటా, లేకపోతే వేస్ట్ అని చెప్పేశాడు, డిక్లేర్ చేశాడు దేవుడు. శత్రువుల ఎదుట మీరు నిలవలేరు. ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రములు సూచించునో అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావాలను. ఇక్కడ విచిత్రం ఏంటంటే దేవుడే గోత్రాన్ని సూచించాడు. 12 గోత్రాల వాళ్ళు ముందుకు రావాలి. ఒక్కొక్క గోత్రం ముందుకు వస్తే టక్కన గోత్రాన్ని ఆపేస్తాడు దేవుడు, ఏదో ఒక సూచన ఇస్తాడనమాట. అలా అన్ని గోత్రాలు ముందుకు వచ్చినాయి. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావాలను. యెహోవా సూచించు కుటుంబముల పురుషుల వరుస ప్రకారము దగ్గరకు రావాలను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్నిచేత కాల్చివేయవలను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు అనెను. నిబంధన మీరాడు కాబట్టి ఇశ్రాయేలులో ఒక దుష్కార్యం చేశాడంట. పెద్ద తప్ప? అక్కడ నచ్చింది కొన్ని వస్తువులు తెచ్చుకున్నాడు అంతే. మనం ఎన్ని తెచ్చుకుంటున్నామట? దేవుడికి ఇష్టం లేని మనకు నచ్చిన ఎన్ని వస్తువులు తెచ్చుకుంటున్నాం ఈరోజు. అయినా మనకు శాపం రావట్లా. సంఘానికి కూడా ఏ శాపం రావట్లా. నువ్వు తెచ్చి ఇంట్లో పెట్టేసుకుంటున్నావు, కానీ సంఘానికి మామూలుగా వస్తున్నావు, ఏ శాపం రావట్లా. ఆ రోజుకి ఈ రోజుకి అంత వ్యత్యాసం ఉంది. 16వ వచనం అంతేనా? కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలును వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడెను. యోధా గోత్రము, యోధా అంటేనే స్తోత్రము లేక స్తుతించుట అని అర్థం. యోధా అంటే స్తోత్రము, స్తుతించుట. స్తుతించవలసిన గోత్రంలో ఇక్కడ అపకీర్తి వచ్చేసింది. యోధా గోత్రం పట్టబడిన యోధా వంశమును దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రంలో వాళ్ళ వంశస్థులందరూ దగ్గరకు వచ్చారు. మిగతా వాళ్ళందరినీ వెనక్కి పంపించాడు. జరహీయుల వంశం పట్టబడిన. జరహీయులు అంటే జరహు వంశస్థులు. జరహీయులు అంటే జరహు వంశస్థులు. వాళ్ళు పట్టబడ్డారు. జరహీయుల వంశమును పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు జబ్ది పట్టబడెను. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పించినప్పుడు యోధా గోత్రములోని జరహు మునిమనుడును జబ్ది మనవడును కర్మీ కుమారుడునైన ఆకాను పట్టబడెను. ఆకాన్ అంటే ఏం చెప్పాము? ప్రజలను. ఫైనల్గా ఎవరు దొరికారు? ఆకాను పట్టబడ్డాడు. అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇశ్రాయేలు దేవుడని యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, యెహోషువ గారు పట్టుకున్నారా, దేవుడు పట్టించాడా? ఈరోజు దొంగల్ని దేవుడే పట్టిస్తే సమాజంలో, సంఘంలో మనుషులు పట్టించారనుకోండి, ప్రూవ్ చేసుకోవటానికి ఎన్నో శతవిధాల ప్రయత్నాలు చేసి అవసరమైతే పాస్టర్ గారిని గెంటేసే పరిస్థితి ఉంది, లేదా పాస్టర్ గారి మీద నిందేసే పరిస్థితి ఉంటుంది. దేవుడు పట్టుకున్నాడు కాబట్టి యెహోషువ గారిని కూడా ఏమంటానికి వీల్లేదు కదా. దేవుడే ఒక్కొక్క వంశాన్ని, యోధా వంశం, ఆ యోధా వంశంలో ఎవరు? జరహీయులు. జరహీయుల వంశంలో జబ్ది, జబ్ది వంశంలో కర్మీ, కర్మీ వంశంలో ఆకాన్ దొరికాడు. అలా దేవుడే ఒక్కొక్కళ్ళని ఫిల్టర్ చేస్తూ ఆకాన్ దాకా వచ్చింది. ఇప్పుడు ఆకాన్తో యెహోషువ గారు అన్నాడు, ఎందుకు నా కుమారుడా ఇలా చేసావు, ఒప్పుకో అని చెప్పినప్పుడు 20వ వచనం, ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, ఏ వస్త్రం? షీనారు పై వస్త్రమును బబులోను అంతయో అని అర్థం దానికి. షీనారు అంటే 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. అంటే దేవుడు అక్కడ ఎంత తీసుకున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు. ఈయన ఏం తీసుకున్నాడు? ఒక షీనారు వస్త్రం, 200 తులాల వెండి, 50 తులముల ఒక బంగారు కమ్మి, అంతే కదా. ఈ రోజుల్లో లెక్క వేరు, ఆ రోజుల్లో లెక్క వేరు. ఇవి మాత్రం తీసుకున్నాను ఆశించి. ఆకాన్ ఏం చేశాడు? ఆశించాడు. ఆశించటం తప్పు కాదా? తినాలనుకున్నాం, ఆకలైంది, అన్నం ఆశించాం, తప్పు కాదా? చెప్పాలి. తప్పు కాదా? మంచినీళ్ళు అయినాయి, ఆశించాం, తాగాం, తప్పు కాదా? తప్పు కాదు కదా.
దేవుడు వద్దన్నప్పుడు ఆశిస్తే పచ్చడి మెతుకు కూడా తప్పే. అర్థమైందా? ఎరుకో ప్రాంతాన్ని నేను శపించాను, అందులో ఏమి తీసుకురావద్దని దేవుడు చెప్తే అందులో నుంచి ఇవి తెచ్చుకున్నాడంటే అవి ఏవన్నా కానీ బంగారమా, ఇత్తడా, ఎండ లేదా చెత్త, ఏది తెచ్చినది పాపం. దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు కాబట్టి ఇశ్రాయేలీయులందరికీ శాపం వచ్చింది. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి వాటిని ఆశించి తీసుకుంటుని. ఇదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని కింద ఉన్నదని ఉత్తరమిచ్చి తాము చేసినదంతయు ఒప్పుకొనెను. ఎటు దేవుడే చూపించాడు, ఇంకా కాదంటానికి వీలు లేదు. గుడారంలో గొయ్యి తీసి దాచిపెట్టాను అని చెప్పేశాడు. 22వ వచనం. అప్పుడు యెహోషువ దూతలను పంపగా వారు డేరా యొద్దకు పరిగెత్తి చూసినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను, ఆ వెండి దాని కింద ఉండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలు యొద్దకును తెచ్చి యెహోవా సన్నిధిని ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలందరూ జెరహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. బాధ, ప్రలాపముల లోయ. ఆకోరు అంటే బాధ లేక ప్రలాపముల లోయ అని అర్థం. ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చిరి. అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును అనగా ఇశ్రాయేలందరూ వారిని రాళ్లతో చావగొట్టిరి. వారిని రాళ్లతో కొట్టిన తరువాత అగ్నిచేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉన్నది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడై మళ్ళుకొనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని పేరు. ఆకోరు లోయ బాధ లేక ప్రలాపము లోయ. ఏం లోయ? బాధ లోయ లేదా ప్రలాపముల లోయ. ఒకడు చేసిన తప్పు దేవుడే బయట పెట్టాడు. మొత్తం తెచ్చిన బంగారం, షీనారు వస్త్రం, వెండి అంతా కలిపి ఫ్యామిలీ ప్యాక్ మొత్తాన్ని కలిపి ఆకోరులోకి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపి కాల్చేసి దాని మీద ఏం పెట్టారు? ఆకోరు లోయలో రాళ్ళు నిలబెట్టారు. ఒక్కళ్ళు చేసిన తప్పు సమాజం అంతటికి చుట్టుకుంది. ఇప్పుడు మొత్తం నిర్మూలమైంది. మన శరీరంలో కూడా ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. ఆ ఇన్ఫెక్షన్కి తగిన మందు వేస్తే శరీరం అంతా ఆరోగ్యం ఉంటుంది. ఇన్ఫెక్షన్ చిన్నదే, ఒక చోటే ఉంటుంది, కానీ అది రాను ఏమైంది? శరీరం అంతా వ్యాపించింది లేదా శరీరం మొత్తాన్ని బాధించింది. దానికి తగిన యాంటీబయాటిక్ ఏదో అది వేస్తే అది నిర్మూలన అయితే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఎంత వాస్తవమో సమాజం, క్రైస్తవ సమాజం అనేది ఒక శరీరం లాంటిది. క్రీస్తు దానికి శిరస్సు అయితే ఈ శరీరంలో ఏ అవయవం తప్పు చేసినా టోటల్ బాడీకి చెప్పండి, శరీరం మొత్తానికి ఇబ్బంది, ఎఫెక్టు. ఇది మనకు అర్థమైపోతే నా వలన క్రీస్తు శరీరానికి ఎఫెక్ట్ రాకూడదు, దేవునికి మహిమ రావాలే తప్ప దేవునికి అవమానం రాకూడదని ప్రతి ఒక్కరూ ఈ పాట విన్న తర్వాత సరి చేసుకుంటే, నేను ఒక్కడే చెప్తే ఉందండి, వాళ్ళందరూ బాగానే ఉన్నారుగా, నా ఒక్కడిదే ఉంది అని అనుకోకూడదు. ఒక్క ఆకాను తప్పు చేస్తే సమాజం మొత్తానికి చుట్టుకుంది. ఆకాను వలన ఫ్యామిలీని చంపేశాడు దేవుడు. అంటే వాళ్ళ తర్వాత తరాలు కూడా అలాగే అయిపోతారనో ఆల్రెడీ అయ్యారనో తెలియదు, కానీ మొత్తానికి అతను చేసిన తప్పును బట్టి అతని భార్యను, పిల్లలను, చిన్నపిల్లలతో సహా పశువులు, ఎడ్లు, గొర్రెలు, వాళ్ళు తెచ్చుకున్న బంగారం, ఆ షీనారు వస్త్రం మొత్తాన్ని కాల్చేశారు. సంఘములో ఒక్కళ్ళు చేసిన దేవుడు ఎలా కాలిస్తే ఈరోజు మనం బతికుండేవాళ్ళం కాదు. అది ఎప్పుడైతే తగలబడింది, కుప్పేశారో వెంటనే దేవుడు చేసిన కీడు వదిలేశాడు. వాళ్ళ మీద కోపాన్ని మళ్ళుకొన్నాడంట. 8వ అధ్యాయం. మరియు యెహోవా యెహోషువతో ఇట్లా అన్నాడు, భయపడకము, జడియకము, యుద్ధ సన్నద్ధులై వారిని అందరినీ తోడుకొని హాయి మీదకు పొమ్ము. చూడుము, నేను హాయి రాజును, అతని జనులను, అతని పట్టణమును, అతని దేశమును నీ చేతికి అప్పగించుచున్నాను. ఇప్పుడు ఏమన్నాడు? ఇప్పుడు వెళ్ళు మళ్ళీ హాయి మీదకి. ఇప్పుడు నేను అప్పగించాను, అప్పుడు అప్పగించాల. వీడు సొంతగా వెళ్ళారు. ఆల్రెడీ పాపం ఉంది, శాపం ఉంది, శాపం ఉంచుకొని వెళ్ళారు.
అంటే మనం కూడా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మనలో తప్పును పెట్టుకొని శాపాన్ని పెట్టుకొని వెళితే మనకు సక్సెస్ కాదు. లోకపరంగా అయితే అవ్వచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మనం ఎక్కడా సక్సెస్ అవ్వం. మనలో అంత పర్ఫెక్ట్గా ఉండి క్లియర్గా ఉంటేనే ఎక్కడికి వెళ్ళినా మనల్ని ఎదిరించే వాళ్ళు ఎవరు ఉండరు. గెలుస్తాం, దేవుడు గెలిపిస్తాడు. అది మన గెలుపు, మన బలం, మన బలుపు కాదు. దేవుడు మనల్ని గెలిపిస్తాడు. మనలో కపటం లేకుండా నిస్వార్థంగా దేవుని పక్షంగా నేను పోరాడుతున్నాను, నన్ను దేవుడే ఉపయోగించుకుంటున్నాడనే ఉద్దేశంతో వెళ్ళాలి తప్ప నా బలం, నా తెలివి, నా కండబలం, నా జ్ఞానం అనుకొని ఉప్పొంగితే మాత్రం ఖచ్చితంగా దేవుడు తొక్కేస్తాడు, ఓడిపోతాం ఖచ్చితంగా. ఇక్కడ ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి అది. ఇప్పుడు వెళ్ళమంటున్నాడు, హాయి మీదకి వెళ్ళండి. అప్పుడు వెళ్ళంగా ప్రభువా, ఓడిపోయాంగా అని అంటానికి లేదు ఇక అవకాశం. ఇప్పుడు వెళ్ళమంది ఎవరు? దేవుడు. అప్పుడు దేవుడు చెప్పలేదు కదా, రైట్. రెండవ వచనం, నీవు ఎరుకోకును దాని రాజుకును ఏమి చేసితువో అదే హాయికిని దాని రాజుకును చేసేదు. అయితే దాని సొమ్మును పశువులను మీరు కొల్లగా దోచుకొని వెళ్ళం. ఆ పట్టణపు పడమట వైపున మాటుగాండ్ర నుంచుము. ఏం చేయమంటున్నాడు? వెళ్ళమంటున్నాడు. ఎరుకోలో ఉన్నదాన్నేమో ఏమి తీసుకురావద్దు, అది చెప్పించాను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అన్నీ తెచ్చుకోండి అంటున్నాడు. అంటే దేవుడు ఎప్పుడు ఏది చెబితే అది చేయటమే నీతి, అది చేయటమే మనిషి యొక్క కర్తవ్యం. ప్రభు అక్కడేమో చెప్పించానన్నావు, తెచ్చుకుంటేనేమో శిక్ష చేసి ఆకాన్ని ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయమన్నావు, ఇక్కడేమో తెచ్చుకోమన్నావు. ఏంటి ప్రభు ఎప్పటికప్పుడు మార్చేస్తావు అనకూడదు కదా. అప్పుడు అట చెప్పావు, ఇప్పుడు ఎట చెబుతావు ఏంటంటే అంతా నా ఇష్టం, నేను చెప్పింది చేయటమే మీ పని. చెప్పింది చేసిన వాడినే నీతిమంతుడు అంటాడు. అంతేనా? ఒకసారి మోషే గారితో ఏమన్నాడు? బండను కొట్టు నీళ్ళు ఇచ్చిందంటే కొట్టాడు, ఇచ్చింది. రెండోసారి బండతో మాట్లాడంటే కొట్టాడు. అంటే మాట్లాడమన్నప్పుడు మాట్లాడాలి, కొట్టమన్నప్పుడు మాట్లాడకూడదు, మాట్లాడమన్నప్పుడు కొట్టకూడదు. దేవుడు ఎప్పుడు ఏది చెబితే అది చేయటమే. మరి ఇశ్రాయేలుకి ఆజ్ఞలు ఇచ్చావు, మాకెందుకు ఈ ఆజ్ఞలు ఇచ్చావు అనకూడదు నువ్వు. ఆ రోజు కంటికి కన్ను పంటికి పన్ను, ఈరోజు కొట్టిన వాడిని క్షమించు, తిరిగి నీ చెంప కూడా చూపించు. ఇది ఇప్పుడు నీతి. అప్పుడు అట చెప్పావు, ఇప్పుడు ఇట చెప్పావు, అంతా నీ ఇష్టమేనంటే నా ఇష్టమే అంటాడు. ఏం చేస్తావు? నీకు ఇష్టానికి ఏమీ తావులేదు. కాకపోతే పాటిస్తావా పాటించవు అనే దానిలో నీ ఇష్టం. పాటిస్తే బతికిపోతావు, పాటించకపోతే చచ్చిపోతావు. ఇంత తేడా, సింపుల్. రైట్. మూడవ వచనం, ఆ పట్టణపు వైపున మాటుగాండను ఉంచుము, పడమట వైపున యెహోషువయు యోధులందరూ హాయి మీదకి పోవాలని ఉండగా యెహోషువ పరాక్రమం వల్ల 30,000 శూరులను ఏర్పరిచి రాత్రి వేళ వాళ్ళని పంపి వారికి ఆజ్ఞాపించింది. ఇక్కడ ఒక చిన్న ప్లాన్ చేశాడు, దేవుడే చెప్పాడు. ఆ ప్లాన్ని యెహోషువ గారు అమలుపరిచాడు. పట్టణపు పడమటి వైపున కొంతమంది నుంచు, పట్టణపు పడమటి వైపున కొంతమంది నుంచు. ఆ రాత్రి బయలుదేరారు. దాన్ని ఆ రాత్రి వేళ వాళ్ళు పంపి వారికి ఆజ్ఞాపించినది ఏమనగా, ఈ పట్టణమునకు పడమటి వైపున మీరు దాన్ని పట్టుకొని చూచుచు పొంచి ఉండవలను. పట్టణమునకు బహుదూరమునకు వెళ్ళక మీరందరూ సిద్ధపడి ఉండు. పట్టణానికి దగ్గరలోనే పొంచి ఉండండి. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు పట్టుకోవటానికి సిద్ధంగా ఉండండి. ఇది ప్లాను. నేనును నాతో కూడా ఉన్న జనులందరూ పట్టణమునకు సమీపించదము. వారు మునుపటి వలె మమ్మను ఎదుర్కొనుటకు బయలుదేరగా మేము వారి ఎదుట నిలవక పారిపోదుము. మునుపటి వలె మీరు మన ఎదుట నిలవక పారిపోదురని వారు అనుకొని మేము పట్టణమునొద్ద నుండి వారిని తొలగి రాజేయి వరకు వారు మా వెంబడిని బయలుదేరి వచ్చెదరు. మేము వారి ఎదుట నిలవక పారిపోయినప్పుడు మీరు పొంచియుండుట మాని లేచి పట్టణమును పట్టుకొనుడి. మీ దేవుడైన యెహోవా మీ చేతికి దాన్ని అప్పగించును. మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దాన్ని తగులబెట్టవలెను. కొంతమంది ఏమో వెనక వైపు పడమటి వైపు పొంచుంటారు, కొంతమంది ఏమో తూర్పు వైపు ఎదురుగా వస్తారు. తూర్పు వైపు ఉన్న ఎదురుగా వచ్చే వాళ్ళని చూసి, అరే వీళ్ళు ఇశ్రాయేలు మళ్ళీ వచ్చారని ఈసారి రెట్టించిన ఉత్సాహంతో వీళ్ళు యుద్ధం చేయడానికి వస్తారు. ఎవరు? హాయి పట్టణస్తులు. అప్పుడు వచ్చినప్పుడు అమ్మో వీళ్ళ ముందు మేము నిలవలేమని వీళ్ళు యెహోషువ వాళ్ళతో ఉన్న వ్యక్తులు కొంతమంది పారిపోతూ ఉంటారు. అరే పారిపోతున్నారా, పట్టుకుందామని వాళ్ళు తరుముతూ పట్టణంలో ఒక్క పురుషుడు కూడా లేకుండా మొత్తం ఇశ్రాయేలుని తరిమే పనిలో వెళ్ళిపోతారు. వాళ్ళు ఎప్పుడైతే పట్టణం దాటి అలా వెళ్ళిపోయారు, గేట్లు కూడా వేయకుండా అలా వెళ్ళిపోతారు. వెంటనే వెనకాల పొంచి ఉన్న వాళ్ళు
ఒక్కసారిగా పట్టణం మీద పడి స్త్రీలను, పిల్లల్ని, వృద్ధుల్ని మొత్తాన్ని పశువులతో సహా చంపేస్తాడు. చంపి తగలబెడతారు. అప్పుడు యుద్ధానికి వెళ్ళిన వారు, ఇశ్రాయేలు తరుముతున్న ముందుకెళ్ళిన బ్యాచ్ వెనక తిరిగి చూడగానే పట్టణం తగలబడిపోతూ ఉంటుంది. వాళ్ళకి ఏం అర్థం కాదు. అక్కడ పెద్ద వ్యూహం చెప్పాడు దేవుడు. 8వ వచనం, మీరు ఆ పట్టణమును పట్టుకున్నప్పుడు యెహోవా మాట చొప్పున జరిగించి దాన్ని తగులబెట్టవలను. 9, ఇదిగో నేను మీకు ఆజ్ఞాపించి ఉన్నానని చెప్పి యెహోషువ వారిని పంపగా వారు పొంచియుండుటకు పోయి హాయి పడమటి దిక్కున బేతేలునకును హాయికిని మధ్య నిలిచిరి. ఆ రాత్రి యెహోషువ జనుల మధ్య బస చేశాను. ఉదయమున యెహోషువ వేకువన లేచి జనులను వ్యూహపరిచి తానును ఇశ్రాయేలు పెద్దలను జనులకు ముందుగా హాయి మీదకి పోయిరి. అతని యొద్దనున్న యోధులందరూ పోయి సమీపించి ఆ పట్టణమును ఎదుటికి వచ్చి హాయికి ఉత్తర దిక్కున దిగిరి. వారికిని హాయికిని మధ్య లోయ ఉండగా అతడు ఇంచుమించు 5,000 మంది మనుషులను నియమించి పట్టణమునకు పడమటి వైపున బేతేలునకును హాయికిని మధ్యన పొంచియుండుటకు ఉంచెను. వారు ఆ జనులను, అనగా పట్టణమునకు ఉత్తర దిక్కుననున్న సమస్త సైన్యమును, పట్టణమునకు పడమటి దిక్కునున్న వాటి వెనుక భాగమును ఉన్నవారిని ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలోకి దిగిపోయెను. హాయి రాజు దాన్ని చూసినప్పుడు అతడును అతని జనులందరూ పట్టణస్థులందరూ త్వరపడి పెందలకడ లేచి మైదానమును ఎదుట ఇశ్రాయేలును ఎదుర్కొని తాము అంతకుముందు నిర్ణయించుకున్న స్థలమున యుద్ధము చేయుటకు బయలుదేరి తన్ను పట్టుకొనుటకు పొంచి ఉన్నవారు పట్టణమునకు పడమటి వైపున ఉండిన సంగతి అతడికి హాయి రాజుకు తెలియలే. వెనక బ్యాచ్ ఉన్నారు పడమటి వైపున మమ్మల్ని పట్టుకోవటానికి అన్న విషయం హాయి రాజుకి తెలుసుకోనలేదు. యెహోషువయు ఇశ్రాయేలులందరూ వారి ఎదుట నిలువలేక ఓడిపోయిన వారైనట్టు పట్టణ మార్గము అరణ్య మార్గము తట్టు పారిపోయినప్పుడు వారిని ఆతురముగా తరుముటకై హాయిలోనున్న జనులందరూ కూడుకొని యెహోషువను తరుముచు పట్టణమునకు దూరముగా పారిపోయాడు. ఇశ్రాయేలులను తరుముటకు పోనివాడొక్కడను హాయిలోనే కానీ బేతేలులోనే కానీ మిగిలి ఉండలేదు. వారు గవిని వేయక పట్టణమును విడిచి ఇశ్రాయేలులను తరుముపోయి ఉండిరి. అంటే గేట్లు వేయకుండానే వెళ్ళిపోయారు. యుద్ధం చేసే ఆవేశంలో గేట్లు మూసేయకుండా వెళ్ళిపోయారు. ఇదే వీళ్ళు సందనుకొని పడమటి వైపున ఉన్నవారు ఎంటర్ అయిపోయారు. 18, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనే, నీవు చేతబట్టుకుని ఈటెను హాయి వైపు చాపం, పట్టణమును నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణ వైపు చాపెను. అంటే ఇదంతా మరి పడమటి వైపున పట్టణానికి ఉన్న వాళ్ళకి ఎలా కనపడిందో మనకు తెలియదు, కానీ దేవుడు సూచించిన ప్రకారంగా ఈటెను పట్టణం వైపు ఎక్కడ ఉన్నాడు యెహోషువ గారు? పట్టణానికి తూర్పు వైపున ఉన్నాడు. పట్టణానికి పడమటి వైపున కొన్ని వేల మందిని అక్కడ మోహరింపజేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే యెహోషువ గారు పారిపోయి ఈ హాయి జనం ముందు ఈటెను హాయి పట్టణం వైపు చూపించాడో ఇది సిగ్నల్ వాళ్ళకి, ఎవరికి? పడమటి వైపున ఉన్నవారికి. ఎప్పుడైతే అలా చూపించాడో పడమటి వైపున ఉన్నవారు హాయి పట్టణం మీద దాడి చేశారు. 19, అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటులో నుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలో చొచ్చి దాన్ని పట్టుకొని అప్పుడే తగలబెట్టి హాయివారు వెనక వైపు తిరిగి చూచినప్పుడు ఆ పట్టణపు యొక్క పొగ ఆకాశమునకు ఎక్కుచుండెను. అప్పుడు అరణ్యమునకు పారిపోయిన జనులు తిరిగి తమ్మును తరుముచున్న వారి మీద పడుచుండిరి. కనుక ఈ తట్టైనను ఆ తట్టైనను పారిపోవుటకు వారి వీలు లేక పోయాను. ఇటు నుంచి హాయి మీద దాడి చేశారు, పట్టణాన్ని తగలబెట్టారు. ఇప్పుడు పారిపోయిన వాళ్ళు వెనక్కి తిరిగారు. పారిపోతూ సడన్గా వెనక్కి తిరిగారు. ఈలోపు వీళ్ళేమో హాయి వైపు చూస్తే పట్టణం అంతా కాలిపోతుంది. అయ్యో ఏదో జరిగిపోయింది మన పట్టణానికి అని వీళ్ళు వెనక్కి తిరిగారు. లేదో పారిపోయిన వాళ్ళు వీళ్ళ మీద యుద్ధం చేస్తున్నారు. ఇటు వెనక్కి తిరగగానే పట్టణంలో నుంచి వెనక వైపు మాటు వేసిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు వెనక వైపు వాళ్ళకి ముందు వైపు వాళ్ళకి మధ్యలో హాయి వారు ఇరుక్కుపోయారు. మీకు అర్థమైందా ప్లాను? పడమటి వైపున ఉన్నవారు పట్టణంలో ప్రవేశించి ఆ పట్టణాన్ని మొత్తాన్ని స్మాష్ చేశారు. ఆ పొగ పైకి లేచింది. తరం పోయిన వారు చూసి ఇదేంట్రా మన పట్టణంలో మనం అందరం ఇటు రాగానే పట్టణం కాలిపోతుంది, ఏం జరిగిందని అర్థం కాక వెనక్కి వెళ్తుంటే పారిపోయిన వాళ్ళు తరుగుతున్నారు. పట్టణంలో తగలబెట్టిన వాళ్ళు ఇద్దరి మధ్య వీళ్ళు ఇరుక్కుపోయారు. ఆ సందర్భంలో వాళ్ళకి ఏం అర్థం కాలేదు, అయోమయం స్థితిలోకి వెళ్ళిపోయారు. 21,
పొంచి ఉన్నవారు పట్టణమును పట్టుకొని ఉంట ఆ పట్టణం పొగ ఎక్కుచుండుట యెహోషువయు ఇశ్రాయేలులందరూ చూచినప్పుడు వారు తిరిగి హాయి వారిని హతము చేసిరి. తక్కిన వారు పట్టణములో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చిరి. అట్లు ఈ తట్టు కొందరు ఆ తట్టు కొందరు ఉండగా హాయి వారు ఇశ్రాయేలు నడుమ చిక్కుబడిరి కనుక ఇశ్రాయేలీలు వారిని హతము చేసిరి. వారిలో ఒక్కడును మిగులలేదు, ఒక్కడును తప్పించుకొనలేదు. వారి హాయి రాజును ప్రాణముతో పట్టుకొని యెహోషువ యొద్దకు తీసుకొని వచ్చిరి. బీటిలోను పొలములోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలు వారిని చంపుటకు చాలింపగా కత్తివాత కూలక మిగిలిన వాడు ఒక్కడునూ లేకపోయినప్పుడు ఇశ్రాయేలందరూ హాయి యొద్దకు తిరిగి వచ్చి దాన్ని కత్తివాత నిర్మూలము చేసిరి. ఆ దినమున పడిన స్త్రీ పురుషులందరూ 12,000 మంది. యెహోషువ హాయి నివాసులందరినీ నిర్మూలము చేయు వరకు ఈటెను పట్టుకొని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకొనలేదు. అలాగే పట్టుకున్నాడంట. వీళ్ళందరూ యుద్ధం చేసి హాయి పట్టణాన్ని నాశనం చేసి తగలబెట్టే వరకు ఆ పట్టణం వైపు చూపిన చాచిన చేతిని ఆయన ముడుచుకొనలేదు. యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట చొక్కన ఇశ్రాయేలీలు ఆ పట్టణంలోని పశువులను సొమ్మును తమ కొరకు కొల్లగా దోచుకుంది. అట్లు యెహోషువ హాయిని నిత్యము పాడైపోవాలని దాన్ని కాల్చివేశాను. నేటి వరకు అది అట్లే ఉన్నది. యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకు మ్రాను మీద వేలాడదీసెను. పొద్దుకుంకుచున్నప్పుడు సెలవీగా జనులు వాని శవమును మ్రాను మీద నుంచి దించి ఆ పురపు ద్వారము ఎదుట దాన్ని పడవేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేసిరి. అది నేటి వరకు ఉన్నదని మనం ప్రతి విషయంలో చదువుతున్న విషయం ఏంటంటే ఈ బుక్ రాసిన వరకు వాళ్ళు ఇంకా ఉన్నారని అర్థమైందా? ఈ జరిగినప్పుడే రాశాడని కాదు, జరిగిన తర్వాత కూడా వ్రాశాడు కాబట్టి నేటి వరకు ఉన్నది. మరి రాహాబ్ అనే వేశ్య కూడా నేటి వరకు వారి మధ్య నివసిస్తుంది అనే మాట కూడా చదివాం. అంటే ఈ పుస్తకాన్ని యెహోషువ గారు రాసే కాలానికి కూడా ఇశ్రాయేలీల్లో ఈ కార్యాలు చేసిన ఈ సందర్భాలు ఆ రాళ్ల కుప్ప, ఇదిగో ఈ ఆకాను వాళ్ళ ఫ్యామిలీ మీద వేసిన రాళ్ల కుప్ప, ఇక్కడ హాయిరాజు మీద వేసిన రాళ్ల కుప్ప ఇప్పటికీ ఉందని అర్థం, నేటి వరకు ఉంది అని అర్థం. 30 మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన ప్రకారము యెహోవా సేవకుడైన మోషే ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించినట్లు యెహోషువ ఇశ్రాయేలు దేవుడని యెహోవా నామమున బలిపీఠమును ఇనుప పనిముట్టు తగిలింపని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించను. ఎక్కడ? ఏబాలు కొండ మీద. ఏబాలు కొండ అంటే బోడి కొండ అని అర్థం. అంటే దాని మీద చెట్లు చేమలు ఏం మొలవేమో తెలీదు, గుండు చేసినట్టు ఉంటుంది. ఏబాలు కొండ మీద కట్టించను. దాని మీద వారు యెహోవాకు దహన బలులను సమాధాన బలులను అర్పించిరి. మోషే ఇశ్రాయేలుకు రాసిచ్చిన ధర్మశాస్త్ర గ్రంథము ఒక ప్రతిని అతడు అక్కడ ఆ రాళ్ల మీద వ్రాయించను. ఏమి కొండ మీద రాళ్ల మీద మోషే గారికి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఒక కాపీ రాయించాడంట. అంటే ఎంత పెద్ద అక్షరాలు ఎన్ని రాళ్ళు మరి ఎలా రాశారో తెలియదు, కానీ మొత్తానికి ఏబాలు కొండ మీద ఒక ప్రతిని మోషే గారి ధర్మశాస్త్రాన్ని అక్కడ వ్రాయించినట్టుగా మనకి ఇక్కడ కనపడుతుంది. అప్పుడు ఇశ్రాయేలును దీవించుటకు యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినది జరగవలనని పరదేశులేమి వారిలో పుట్టినవారేమి ఇశ్రాయేలు అందరినూ వారి పెద్దలను వారి నాయకులను వారి న్యాయాధిపతులను యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీయుల ముందర ఆ మందసమునకు ఈ వైపున ఆ వైపున నిలిచిరి. వారిలో సగం మంది గెరిజీము కొండ ఎదుటను సగం మంది ఏబాలు కొండ ఎదుటను నిలువగా. అందరూ వచ్చారు. కొంతమంది ఏమో గెరిజీము కొండ ఎదురుగా, కొంతమంది ఏబాలు కొండ. గెరిజీము కొండ అంటే ఎడారి స్థలము అని అర్థం, ఏబాలు కొండ అంటే బోడి కొండ అని అర్థం. కొంతమంది అక్కడ, కొంతమంది ఇక్కడ పర్వతాల దగ్గర నిలిచారు. 34 ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనగా దాని దీవెన వచనమును దాని శాపవచనమును చదివి వినిపించను. స్త్రీలను పిల్లలను వారి మధ్య నుండి పరదేశులను వినుచుండగా యెహోషువ సర్వ సమాజమునొదుట మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చదువక విడిచిన మాట ఒక్కటి లేదు. అంటే ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నవన్నీ ఆశీర్వాద వచనాలు, శాపవచనాలు, విధులు, కట్టడలు మొత్తం చదివారంట. ఏ ఒక్కటి కూడా విడిచిపెట్టలేదు. ఎన్ని గంటలు పట్టిందో
కదా, గంట కూర్చోటానికి ఆపసోపాలు పడిపోతాం మనం. ఎన్ని గంటలు వాళ్ళు నిలబడి ఉంటారు గెరిజీము కొండ దగ్గర, ఏబాలు కొండ దగ్గర నిలబడి శాపవచనాలు, ఆశీర్వాద వచనాలు, కట్టడల వీధులు అన్నీ ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా చదివాడంటే సంఖ్యాకాండంలో చెప్పాడు, నిర్గమకాండంలో చెప్పాడు, ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. ఇవన్నీ కలిపి ఆ పర్వతం దగ్గర వాళ్ళకి ఏ ఒక్కటి మిస్ అవ్వకుండా అన్నీ చదివి వినిపించాడంట. ఎవరెవరున్నారు అక్కడ? స్త్రీలను, పిల్లలను, వారి మధ్య నుండి పరదేశులను నిలువుగా, అంటే ఇశ్రాయేలుతో పాటుగా ఐగుప్తుల నుంచి కొంతమంది పరదేశులు వచ్చారుగా, వాళ్ళు చనిపోయిన వాళ్ళ పిల్లలు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఉన్నారు, మిశ్రిత జనం. వాళ్ళతో పాటు వాళ్ళు ఎవరు? యెహోషువతో దొంగ ప్రమాణం చేసుకొని వస్తారు చూసారా, గిబియోనీయులు, వారు కూడా వీళ్ళతో పాటు ఉన్నారు. వాళ్ళు కూడా పరదేశులే కదా, అన్యజనులు కాబట్టి వీళ్ళందరూ కలిసి అక్కడ నిలబడి ఆ శాపవచనాలు, ఆశీర్వాద వచనాలు అన్నీ విన్నారు. స్టార్ట్ చేద్దాం. 9వ అధ్యాయము 8 అయిపోయింది, 7, 8 కంప్లీట్. చూద్దాం, 10 నిమిషాలు లేటుగా స్టార్ట్ అయింది కదా. రైట్. 9వ అధ్యాయం. యోర్దాను అవతలను ఉన్న మన్యములోని లోయలోను, లెబనాను నెదుట మహాసముద్ర తీరమందుంటతా ఉన్న హిత్తీయులు, అమోరీలు, కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు అనువారి రాజులందరూ జరిగిన దాన్ని వినినప్పుడు, ఇక్కడ మనకి ఎంతమంది జాతుల వారు కనపడుతున్నారు? 6 రకాల జాతుల వారు మనకి ఇక్కడ కనపడుతున్నారు కదా. వాళ్ళు ఏం విన్నారు? ఇశ్రాయేలు యెరికో పట్టణాన్ని నాశనం చేయటం, ఆ యోర్దాన్ నది ఆ పాయలవ్వటం, తర్వాత హాయి మీద విజయం పొందటం, ఆ తర్వాత ఈ ఎవరోళ్ళు హాయి వారు, తర్వాత అన్ని జనులు, వీళ్ళందరూ కలిసి ఇలా యుద్ధాలు చేసుకుంటూ యోర్దాన్ నది తూర్పు దిక్కున ఓగురాజును, అలాగే ఇంకొక ఆయన పేరేంటి, ఓగురాజు, ఇంకో రాజు ఉన్నాడు, 2 రాజులు, వాళ్ళిద్దరిని వాళ్ళు ఎలా ఓడించారు ఇవన్నీ వాళ్ళు విన్నప్పుడు చాలా భయపడిపోయారు. షిత్తీమా చాలా సందర్భాల్లో దేవుడు మాట్లాడతాడు. 2 రాజుల్ని ఓడిస్తారు. అమోరీల రాజులందరూ, సముద్రం వద్దనున్న కనానీయుల రాజులందరూ విన్నప్పుడు గుండెలు కరిగిపోయాను. సీహోను, ఇంకొక ఆయన పేరు ఏదో ఉంది, ఓగు, సీహోను, 2 రాజుల్ని ఎలా ఓడించారు? ఏదో యోర్దానుకు తూర్పు తట్టున ఉన్న ఆ 2 రాజుల్ని, అలాగే దాటిన తర్వాత యెరికో రాజుని, యెరికో పట్టణాన్ని ఏం చేశారు, హాయి పట్టణాన్ని వీళ్ళు ఏం చేశారు, ఇవన్నీ చుట్టుపక్కల ఉన్న మిగతా కనానీయులు, ఎవరాళ్ళు? హిత్తీలు, అమోరీలు, కనానీయులు, పెరిజీలు, హివ్వీలు, యెబూసీలు అనువారు రాజులందరూ జరిగిన దాన్ని విన్నప్పుడు వారు యెహోషువతో ఇశ్రాయేలుతోనూ యుద్ధము చేయుటకు కూడి వచ్చారు. అందరు రాజులు కలిసి యుద్ధం చేయటానికి వచ్చారు. అయితే ఈ లోపు ఈ గిబియోనీయులు ఏం చేశారో చూద్దాం. 3వ అధ్యాయం 3వ వచనం. యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దాన్ని గిబియోను నివాసులు విన్నప్పుడు వారు కపటోపాయము చేసి రాయబారులని వేషం వేసుకొని బయలుదేరి తమ గాడిదలకు పాత గోనెపట్ట కట్టి, పాతగిలి చిరిగి కుట్టబడి ఉన్న ద్రాక్షరపు సిద్ధలు చేసుకొని, పాతగిలి మాసికలు వేయబడిన చెప్పులు పాదములకు తొడుక్కొని, పాత బట్టలు కట్టుకొని వచ్చిరి. వారు ఆహారముగా తెచ్చుకునే భక్ష్యములన్నీ ఎండిన మొక్కలుగా ఉండెను. అంటే ప్రీ ప్లాన్డ్గా వచ్చారు వీళ్ళు. ఎవరి దగ్గరికి? యెహోషువ గారి దగ్గరికి. ఎవరు వీళ్ళు? గిబియోన్లు. మేము చాలా దూరం నుంచి వచ్చాం. మేము బయలుదేరినప్పుడు చాలా ఫ్రెష్గా ఈ తినుబండారాలు, బట్టలు, ద్రాక్షారసం ఇవన్నీ ఫ్రెష్గా తీసుకొని వచ్చాం. మేము దూర ప్రయాణంలో వస్తూ ఉండగా ఇవన్నీ చెప్పులు అరిగిపోయినాయి, బట్టలు మాసిపోయినాయి, ద్రాక్షారసపు తిత్తులు పాతి అయిపోయినాయి. ఇదిగో మేము తెచ్చుకున్న ఈ పచ్చి ధాన్యం, పచ్చి తినుబండారాలు ఈరోజు ఎండిపోయి మొక్కలైపోయినాయి. ఈ నమ్మించటానికి ఈ గిబియోనీలు, పక్కనే ఉన్న గిబియోనీలు ఈయంతో సంధి చేసుకోవటానికి కపటోపాయంగా ఇలాంటి వేషం వేసుకొని వచ్చారు. ఈ విషయం వీళ్ళకి తెలియదు, ఎందుకంటే కొత్తగా ఆ ప్రాంతానికి వచ్చారు కాబట్టి వీళ్ళకి తెలియదు. కనీసం దేవుడిని అడిగారంటే దేవుడి దగ్గర ఈ విషయంలో కూడా విచారణ చేయలేదు. 6వ వచనం.
వారు గిల్గాలు నందలి పాళెములోనున్న యెహోషువ యొద్దకు వచ్చి, గిల్గాల్ అంటే చక్రము లేదా దొర్లించుట లేదా పొర్లుట అని అర్థం. గిల్గాలు గతంలో విన్నాం కదా, అలా యొక్క వేటిని దొర్లించాడు దేవుడు ఇశ్రాయేలీకి. మేము దూరము నుండి వచ్చిన వారము, మాతో ఒక నిబంధన చేయడని అతనితోనూ ఇశ్రాయేలుతోనూ చెప్పగా. ఎక్కడికి వచ్చాడు? గిల్గాల్లోనున్న పాళెంలో యెహోషువ గారు ఉన్నప్పుడు, మేము దూరం నుంచి వచ్చాము, మాతో ఒక నిబంధన చేయడని అతనితో ఇశ్రాయేలుతోనూ చెప్పగా, ఇశ్రాయేలీయులు, మీరు మా మధ్య నివసించుచున్నవారేమో, మేము మీతో ఎలాగో నిబంధన చేయగలమని ఆ హివ్వీయులతో అనేది. అంటే హివ్వీయుల్లో నుంచి వచ్చిన భాగమే ఈ గిబియోనీలు. హివ్వీయులలో ఒక భాగం గిబియోనీలు. అర్థమైందా? 7 గోత్రాల వాళ్ళు. కనాను యోర్దాను అవతల ఉంది. ఆ 7 గోత్రాల్లో మనం ఇక్కడ చదివాం. ఎవరు? హిత్తీలు, అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, హివ్వీలు, యెబూసీలు అనువారు. ఇక్కడ హివ్వీలతో, ఈ హివ్వీల్లో నుంచి వచ్చిన ఒకరు గిబియోనీలు. రైట్. వారు, మేము నీ దాసులమని యెహోషువతో చెప్పినప్పుడు, యెహోషువ, మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చితిరి అని వారిని అడుగా, వారు, నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహు దూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోను, అష్టారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను అమోరీయుల 2 రాజులకు ఆయన చేసినదంతయు వింటిమి. ఎక్కడి నుంచి వీళ్ళు స్టోరీ తెలుసుకున్నారు? ఐగుప్తులో నుంచి బయలుదేరి, అంటే 40 years పైన జరిగిన విషయాలు కూడా వీళ్ళు తెలుసుకున్నారు. ఇశ్రాయేలీయులకి దేవుడు ఏమేం చేశాడు అన్న విషయాలు అన్నీ తెలుసుకున్నారు. ఇవన్నీ మేము తెలుసుకొని, అప్పుడు మా పెద్దలు ఏం చేశారంటే 11 వచ్చిన, అప్పుడు మా పెద్దలు, మా దేశ నివాసులు అందరూ మాతో, మీరు ప్రయాణము కొరకు ఆహారము చేతబట్టుకొని వారిని ఎదుర్కొనబోయి వారితో, మేము మీ దాసులము గనుక మాతో నిబంధన చేయుడని చెప్పుడి అనిరి. అంటే పెద్దలు పంపించారు మా దేశ నివాసులు మమ్మల్ని. ఎందుకు? రాయబారానికి. మీ భయం, మీ దేవుడు ఎంత గొప్పడో మాకు అర్థమైంది, మమ్మల్ని చంపొద్దు, మేము మీకు దాసులుగా ఉంటామని ఒప్పందం, ఒక నిబంధన చేసుకోవడానికి మేము వచ్చాము అని ఈ వేషం వేసుకొని వచ్చారు. నీ వద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరుచుకొనిన, ఇదిగో మా ఇండ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్ష్యములు అంటే తినే పదార్థములు ఇవే, ఇప్పటికీ అవి ఎండి మొక్కలయ్యను. ఈ ద్రాక్షారస సిద్ధులను మేము నింపినప్పుడు అవి కొత్తవే, ఇప్పటికి అవి చిరిగిపోయాను. బహుదూరమైన ప్రయాణము చేసినందున ఈ మా బట్టలు చెప్పులు పాతగిలిపోయినవి. అతనితో, దూరదేశం నుంచి వచ్చాం కాబట్టి ఇవన్నీ పాత అయిపోయినాయి అని యెహోషువ గారితో చెప్పారు. ఇశ్రాయేలీయులు యెహోవా చేత సెలవు పొందకయే వారి ఆహారములో కొంత పుచ్చుకొనగా. ఒకసారి టేస్ట్ చూశారంట. దానికి ముందు ఏం చేయలేదంట? దేవుడి దగ్గర అడగాలి. ప్రభా, వీళ్ళు చెప్పిందంతా కరెక్టా కాదా అని ఒకసారి దేవుడి దగ్గర మోకరించి అడిగితే చెప్పేస్తాడు దేవుడు. కానీ అడగల. దీన్ని మనం ఎలా తీసుకోవచ్చు? ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏదైనా పుచ్చుకోవాలి. ఎన్నిసార్లు ఏం చెప్పకుండా దేవుడికి టపటప తినేసాం కదా? కృతజ్ఞత లేనివారు వాళ్ళు ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి బతుకుతున్నప్పుడు ఇప్పుడు దేవుడిని అడగాలి కదా, వీళ్ళు నిజంగా కపటోపాయంతో వచ్చారా లేకపోతే నిజంగా దూరదేశం నుంచి వచ్చారా? ఎంక్వైరీ లేకుండా వాళ్ళ ఆహారంలో కొంత యెహోవా యొద్ద విచారణ చేయకయే వారి ఆహారంలో కొంత పుచ్చుకొనిరి. యెహోషువ ఆ వచ్చిన వారితో సమాధానపడి వారిని బ్రతుకునిచ్చుటకు వారితో నిబంధన చేశాను, మరియు సమాజ ప్రధానులు వారితో ప్రమాణము చేశారు. ఇంకేం ఎంక్వైరీ చేయాల, గుడ్డిగా నమ్మేశారు, నిబంధన చేశారు. పెద్దలు కూడా ఓకే అన్నారు. యెహోషువ గారు ఓకే అన్నాడు, పెద్దలు కూడా ఓకే అన్నారు. అయితే వారితో నిబంధన చేసిన 3 దినములైన తరువాత వారు తమకు పొరుగువారు తమ నడుమున నివసించువారే అని తెలుసుకోండి. 3 రోజుల తర్వాత అసలు విషయం బయటకు వచ్చింది. పక్కనే ఉన్నవాళ్ళు మన పొరుగు వాళ్ళే అని అసలు విషయం 3 రోజుల తర్వాత తెలిసింది. ఇశ్రాయేలు సాగి 3వ నాడు వారి పట్టణమునకు వచ్చిరి. వారి పట్టణములు గిబియోను, కెఫీరా, బేయరోతు,
త్యారీము అనునవి. ఏమేమిటి? గిబియోను కొండ ప్రదేశము అని అర్థం. గిబియోను అంటే కొండ ప్రదేశం. కెఫీరా ఊరు, కెఫీరా అంటే ఊరు. బెయేరోతు బావులు. కిరియత్యారీము అంటే అడవులు గల పట్టణము. ఈ ప్రాంతాలు వారి నివాసం ఉన్న ప్రాంతాలు. వాళ్ళు వచ్చారు, ఇశ్రాయేల్ వచ్చి ఇదిగో ఈ ప్రాంతాల్లో గిబినీయులు నివసిస్తున్నారని వాళ్ళు తెలుసుకున్నారు. సమాజ ప్రధానులు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా తోడని వారితో ప్రమాణం చేసి ఉండిరి గనుక ఇశ్రాయేలు వారిని హతము చేయలేదు. కాగా సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరపెట్టిరి. సమాజం అంటే యెహోషువ గారు, పెద్దలు కాకుండా మిగతా ఇశ్రాయేల్ సమాజం అంతా ఏ బుద్ధి లేదా, పెద్దరికం అని పెద్దలు అని అన్న తర్వాత వెనక ముందు ఆలోచించకుండా ప్రమాణం చేసేస్తారా? అప్పుడప్పుడు పొరపాటు జరిగిందనుకో వెంటనే మిగతా వాళ్ళందరూ ఎగబడతారు. ఎప్పుడు దొరుకుతాడా, ఇప్పుడు మనల్ని శాసించేవాడు, ఏదన్నా ఒక సందర్భం దొరికితే ఎగిరెగిరి పడదామని చూస్తారు. చంద్ర అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడు నా కోసం అట్టాటి. ఎందుకంటే ఎప్పుడు నేనే తిడతాగా, ఒక్క అవకాశం ఏమైనా దొరకపోదా అని ఎదురు చూస్తూ ఉంటాడు. అందులో కూడా దొరకను. అలా వీళ్ళు సమాజం అంతా ఏం చేశారు? బుద్ధి ఉందా మీకు? ఎలా పడితే అలా ఎంక్వైరీ చేయకుండా, దేవుడి దగ్గర విచారణ చేయకుండా వాగ్దానం చేసేస్తారా, నిబంధన చేసేస్తారని వాళ్ళు విరోధముగా మొరపెట్టారు. ఎవరికి? యెహోషువకి, సమాజ ప్రధానులకు. యెహోషువ గారికి విరోధంగా లేదులే కానీ సమాజమంతయు ప్రధానులకు విరోధముగా మొరబెట్టారు. అందుకు సమాజ ప్రధానులందరూ సర్వ సమాజముతో ఇట్లనేరు, మనము ఇశ్రాయేలు దేవుడని యెహోవా తోడని వారితో ప్రమాణం చేసితిమి గనుక మనము వారికి ఏ హానియు చేయకూడదు. ఏదైతే ఉంది పొరపాటు, గ్రహపాటు, మొత్తానికి ప్రమాణం చేసింది ఎవరి పేరు మీద? దేవుడి పేరు మీద చేశాం కాబట్టి మనం ఏం చేయటానికి వీల్లేదు. తప్పెవరిదన్నా కానీ ముందు ప్రమాణం అయితే అయిపోయింది కాబట్టి మనం ఏం చేయటానికి వీల్లేదు. ఎంత మంచివాళ్ళు అండి. మనం ఒట్టు అంటాం, నిజంగా వస్తానంటాం, నిజంగా ఇస్తానంటాం, ఎన్నిసార్లు తప్పుతాము.